కాంతారాతో దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఒకప్పుడు వాటర్ బాయ్, క్లాప్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత పట్టుదలతో ముందుకు సాగి గత ఏడాది జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే కాంతారా చాప్టర్ 1తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. మాది కర్ణాటకలోని కెరాడి గ్రామం. మా నాన్న జ్యోతిష్కుడు. చిన్నప్పటి రోజుల్లో మా ఇంట్లో మాత్రమే కరెంటు, టీవీ ఉండేవి. ఆ సమయంలో దూరదర్శన్లో వచ్చే డాక్టర్ రాజ్ కుమార్ పాటలు చూసి ఆయనలాగే హీరో కావాలని కలలు కనేవాణ్ణి. అదే సమయంలో మా ప్రాంతానికి చెందిన స్టార్ ఉపేంద్ర సినిమాలు నాకు ప్రేరణనిచ్చాయి. ఆయనలాగే దర్శకత్వం వహించాలని కూడా అనిపించేది. అలా చిన్న ఊరిలో మొలకెత్తిన కలలే నన్ను సినిమాల దారిలో నడిపించాయి అని అన్నారు. రిషబ్ సినిమా కోసం తన ప్రయాణం అంత ఈజీ కాదంటూ షేర్ చేసుకున్నారు. తాను డిగ్రీ చదవాలని ఇంట్లో వాళ్ళు బెంగళూరుకు పంపితే రిషబ్ మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిపోయారు. ఆ నిర్ణయంతో వాళ్ళ నాన్నకు కోపం వచ్చిందట. కానీ అతని అక్క మాత్రం తనకు అండగా నిలిచి డబ్బు సర్దుబాటు చేశారట. ఎన్నో కష్ట నష్టాలు, నిరుత్సాహాలు ఎదురైనా ప్రయత్నం ఆపలేదని ఆయన తెలిపారు. చివరకు సహాయ దర్శకుడిగా తొలి అవకాశం దక్కించుకున్నారు. అయితే తన కష్టానికి ఫలితం రావటానికి, తనకంటూ గుర్తింపు రావటానికి మాత్రం మరో 4-5 సంవత్సరాలు పట్టిందని రిషబ్ చెప్పారు. నేను ప్రగతి అనుకోకుండా ఒక సినిమా ఫంక్షన్లో కలిసాం. మా ఇద్దరిది ఒకే ఊరని, ఇద్దరం ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అని ఆ తర్వాతే తెలిసింది. అలా మొదలైన మా స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కానీ అప్పటికి నేను జీవితంలో ఇంకా స్థిరపడకపోవడంతో మా పెళ్లికి వాళ్ళింట్లో మొదట ఒప్పుకోలేదు. చివరికి పెద్దల అంగీకారంతోనే మేమిద్దరం ఒక్కటయ్యాం. కాంతారా సినిమాలో కాస్ట్యూమ్స్ అన్నీ ఆమె డిజైన్ చేసి నా కలల్ని, సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దిందని రిషబ్ స్పష్టం చేశారు. జాతీయ అవార్డు అనేది సినిమా రంగంలోని ప్రతి ఒక్కరి కల. అలాంటి గౌరవం తన జీవితంలో చోటు చేసుకోవటం నిజంగా మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని రిషబ్ తెలిపారు. ఒకప్పుడు బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్గా, ముంబైలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేసిన తాను ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోవటం ఆయన ప్రయాణానికి పెద్ద గుర్తింపు అంటూ రిషబ్ షేర్ చేశారు. ఆ క్షణాలు తన కష్టాలు, కలలు, పోరాటాలన్నింటినీ ప్రత్యేకంగా నిలబెట్టాయని కాంతార హీరో అన్నారు. నటనలో కమల్ హాసన్ దేవుడి స్థానంలో ఉన్నారట. యాంగ్రీ యంగ్మెన్గా అమితాబ్ బచ్చన్ తెరపై వెలుగులు చిమ్మే విధంగానే నా కాంతారాలోని పాత్రకు కూడా ప్రేరణ లభించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మా ఊరికి చెందినవాడు కాబట్టి మా మధ్య ఒక మంచి అనుబంధం, స్నేహబంధం ఉంది అని తెలిపారు. ఎప్పటి నుంచో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పించడం మాత్రమే కాకుండా పిల్లలకు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు రిషబ్. అలాంటి ఆలోచనే రిషబ్ శెట్టి ఫౌండేషన్ స్థాపించడానికి కారణమైంది. ఈ సేవా కార్యక్రమాలను తన భార్య ప్రగతి స్వయంగా పరిశీలించి నిర్వహిస్తుంది. దాంతో పిల్లలకు మరింత నేరుగా సాయం చేరుతుందని వెల్లడించారు. అసలు పేరు ప్రశాంత్ శెట్టి. సినిమాల్లోకి రాకముందు ఒక ప్రత్యేకమైన పేరును పెట్టుకోవాలని అనుకున్నా. అప్పుడు స్నేహితుల సూచనతో నా పేరు రిషబ్ శెట్టిగా మార్చుకున్నా. వాళ్ళు చెప్పినట్లే పేరు మార్చుకున్న తర్వాతే నాకు సినిమాల్లో అదృష్టం కలిసొచ్చింది. ఈ పేరు నాకు పెద్దగా గుర్తింపును తీసుకొచ్చింది. పిల్లలతో గడుపుతుంటే అసలు సమయమే తెలియదు. అందుకే నా భార్య ఎప్పుడూ చెబుతూ ఉంటుంది, హీరో, డైరెక్టర్, రైటర్ ఎవరైనా సరే తండ్రి పాత్రలోనే నేను నిజంగా బాగా లీనమవుతానని. ఆ క్షణాలను ఆమె చూసి మురిసిపోతూ ఉంటుంది. ఎంత గొప్ప నటుడైనా చారిత్రక నేపథ్యమున్న పాత్రలో నటించడం ఒక సవాలే. అలాంటి చిత్రమే కాంతార. అలాగే నేను నటిస్తున్న జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్, బంకించంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా తీసే 1970 అన్ని అదే తరహా చిత్రాలు. కాంతార సీక్వెల్స్ కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, కలరియ పట్టు, యుద్ధ కళలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను అని రిషబ్ శెట్టి తెలిపారు.